అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు మన సభకు సభాధ్యక్షుడు వహించిన మన గౌరవనీయులు ఎమ్మెల్సీ శమిపురం రాజు గారు, అదే మాదిరిగా మన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు యంగ్ డైనమిక్ మన భారతదేశంలోనే నంబర్ 1 స్మార్ట్ వర్క్లో కానీ ప్రతి దాంట్లో కూడా స్మార్ట్ మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన పూజ్యులు భీష్మ పితామి లాంటి మన జనరల్ సెక్రటరీ మా పెద్దన్న కేశవరావు అన్న గారు, అదే మాదిరిగా మన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు, మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారు, అదే మాదిరిగా మా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ అన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సుధీరెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు మంత్రివర్గీయులు మా పెద్దన్న, నేను మర్చిపోయినా ముందు చెప్పేది మా సీనన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా జనార్దన్ రెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా పల్ల రాజేశ్వరరెడ్డి అన్న గారు, మిగతా స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, మిగతా సీనియర్ కార్యకర్తలు, మాజీ కార్యకర్తలు, మా మహిళా సోదరుమణులు అందరు కూడా ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలమ్మా చెల్లమ్మ. కాబట్టి పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున సభ జరుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా నాకు జన్మనిచ్చిన పార్లమెంట్ నియోజకవర్గం, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్లమెంట్ నియోజకవర్గం నా మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం అని మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. మీ అందరూ కూడా నా శిరసు వహించి మీ అందరూ కూడా పాదాభినందనం చేస్తున్నా. ఏది ఏమైనా నా రాజకీయంలో పెద్ద ఎత్తున మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద ఎత్తున ఒకటే మాట చెప్తున్నా సార్. 17 నియోజకవర్గాలలో మేము మా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అన్ని నియోజకవర్గాల కంటే కూడా భారీ మెజార్టీతోటి గెలిపించే నియోజకవర్గం మా మల్కాజ్గిరి నియోజకవర్గం. కాబట్టి పెద్ద ఎత్తున 17 నియోజకవర్గాలలో నంబర్ 1 భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మన మల్కాజ్గిరి నియోజకవర్గం. పెద్దదని కాదు, పెద్ద మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉన్నది మనకు. కాబట్టి ఏది ఏమైనా ప్రజలందరూ కూడా మన కేసీఆర్ వద్దనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రకరకాల ప్రభుత్వాలు పరిపాలించినాయి. కానీ ఎవ్వరు కూడా పేద ప్రజలకు ఎవ్వరు కూడా సేవ చేయలేదు. అన్ని స్కామ్లే. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివాల్ తీసిన పార్టీ, దివాల్కోర్ పార్టీ. కాబట్టి మనకే ఉన్నది. ప్రజలందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ప్రజలందరూ కూడా గత 4.5 సంవత్సరాల సంది మన పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి పనులు చేసిండో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. కాబట్టి ప్రజలందరూ కూడా మన వైపే చూస్తున్నారు. ప్రజలు కూడా మనల్ని నమ్మిండ్రు, టీఆర్ఎస్ పార్టీని నమ్మిండ్రు, మన సీఎం కేసీఆర్ గారిని నమ్మిండ్రు, మన కేటీఆర్ గారిని మన వర్కింగ్ ప్రెసిడెంట్లు నమ్మిండ్రు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళకు మనం కొట్లాడేదంతా కూడా మెజార్టీ కోసమే. భారీ 16 సీట్లు 17 మనమే గెలుస్తున్నాము, భారీ మెజార్టీతో గెలుస్తున్నాము అందరం కూడా. ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేడు ఇంత యువ నాయకుడు, ఇంత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంత వర్క్ చేసే నాయకుడు లేడు మనకు. కాబట్టి మన అదృష్టం, మన తెలంగాణ ప్రజలందరిది అదృష్టం. కాబట్టి మనకు మంచి యువ నాయకుడు ఉన్నాడు, కష్టపడుతాడు రాత్రి పగళ్ళు. మనం కూడా ఆయన నెంబర్ కష్టపడి పెద్ద ఎత్తున మనం ఇప్పుడు 16 సీట్లు 16 గెలుచుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. అందరం కష్టపడదాం, మెజార్టీతో గెలిపిద్దాం అందరం కూడా. ఎందుకంటే మంచి నాయకులు ఉన్నారు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు. వేరే పార్టీకి కార్యకర్తలు లేరు, ఏమీ లేరు, మొత్తం దివాళ తీసింది. కాబట్టి ఎవరికి కూడా పార్టీకి వాళ్ళకు అసలు ఓటు హక్కే రైటే లేదు. వాళ్ళకు ఏం ముఖం కాంగ్రెస్ ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతుంది? వాళ్ళు ఏం చేసిలేని పేద ప్రజలకు వాళ్ళకు ఓటు ఎందుకు వేస్తారు? వాళ్ళు ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. మాకు కావాల్సింది మా పెద్ద కొడుకు కేసీఆర్ గారే, ఆయనకే మేము ఓటు వేస్తామని ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి భారీ ఎత్తున
మనం ఎట్లయితే 88 సీట్లు గెలిచినామో అదే మాదిరిగా 16కు 16 సీట్లు గెలుస్తామని మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై